ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి మిత్ గురించి స్పందించారు తారక్. దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమా చేసిన అనంతరం ఆ హీరో తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక పుకారు షికారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళితో చేసిన హీరోస్ అందరూ వారి తర్వాతి సినిమాలు డిజాస్టర్స్ గా అందుకున్నారు. దీంతో RRR తర్వాత తారక్ దేవరా రావడంతో ఇది కూడా ఫ్లాప్ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్లు కాకుండా సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. తాజాగా ఇదే విషయంపై తారక్ ను సుమ అడగ్గా తారక్ మాట్లాడుతూ, మనం సరిగ్గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళిని అంటుంటాం. రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి తర్వాతి సినిమా పోతే రాజమౌళి మీద తోసేశాం, కానీ మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న మిత్ ఇది. మిత్ అంటే రియాలిటీలో లేదు అని అర్థం. కానీ అయినా బాగుంది. మిత్ బ్రేకర్ అనేది కొంచెం నిజం కాకపోయినా బాగుందంటూ తారక్ అన్నారు.